హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కోకట్ ఛానల్. సో ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోతున్నాము అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాం. సో అది ఎక్కడికి అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఎగ్జిబిషన్కి. సో అందుకని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఉందండి. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది. అదేంటి ఇంత తక్కువ మంది జనాలు ఉన్నారు, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. బయట అయితే ఇలా థీమ్ లాగా అన్నీ పెట్టున్నాయి. సో మా కార్ పార్క్ చేసినప్పుడు పెద్ద ఎక్కువ మంది జనాభా అయితే లేరు. ఫస్ట్ అంత బాగుండదేమో లోపలంతా అని అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూసేయండి. సో ఎంట్రీ టికెట్ అయితే ఉందండి. కిడ్స్ కూడా అబవ్ 5 years ఉందనుకుంటా. సో పిల్లలకైతే లేదు, కానీ మా వరకు అయితే ఎంట్రీ టికెట్ పే చేసి మనం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక స్టార్టింగ్ ఇలా ఉన్నాయి, ఇందాక చూపించాను కదా. తర్వాత ఎంట్రన్స్లో కొన్ని పెట్టారనమాట, లైక్ ఏలియన్ లాగా అండ్ వండర్స్, కొన్ని వండర్ పిక్చర్స్వి స్టిక్కరింగ్ ఆర్ ఆఫ్టర్ టైప్లో మీకు బ్యాక్ కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్. సో అది దగ్గర నుంచి కూడా తీసాను. తర్వాత ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక చాలా భయం వేసింది నాకైతే ఫస్ట్. తర్వాత ఆ ఆపరేటింగ్ అంతా చూస్తే అర్థమైంది ఎలా క్రియేట్ చేశారు ఇదంతా అని. నైస్ అంటే ఫస్ట్ చూసినప్పుడు టక్ మనం భయపడ్డాను, కానీ తర్వాత అంతా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్స్ అన్నీ తెలిసిపోయాక. సో అదేంటో మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఇవి నేను చెప్పాను కదా స్టిక్కరింగ్స్ అన్నీ. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంది, చూడండి. స్టార్టింగ్ భయం వేసింది, కానీ తర్వాత బాగా ఆడేసుకున్నాము. సెన్సార్ లాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి మేము మళ్ళీ ఇక్కడే తిరుగుతామని ఓ 2-3 రౌండ్స్ దీని చుట్టే తిరిగి బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అలా వాళ్ళు ఎప్పుడు చూడరు కదా. లేదు వాటి మూమెంట్స్ కన్నా వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండే చాలా హైలైట్. అదొక కైండ్ ఆఫ్ ఫియర్ని తెప్పిస్తుంది. బట్ చెప్పాను కదా, మళ్ళీ తిరిగి ఇక్కడే ఎక్కువసేపు ఎంజాయ్ చేసాం. మిగిలినవన్నీ ఏ ఎగ్జిబిషన్లో అయినా చూస్తామన్నట్టు. తర్వాత పెట్టిన షాప్స్ చూసేయండి. కొన్ని గేమ్స్ షాప్స్ ఉన్నాయి. మేము బాల్స్ వేసేది ఒకటి ఆడాము. అండ్ తర్వాత బ్యాంగిల్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, టెడ్డీస్, పిల్లల టాయ్స్, అలా రకరకాల షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి.
తర్వాత పాప్కార్న్ కౌంటర్ ఒకటి ఉంది. ఇక్కడ స్పెసిఫిక్ ఫర్ ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ ఉన్నాయి. కొన్ని ఏంటో ఇంకా ఓపెన్ చేయలేదు, మరి ఎందుకు అలా ఉందో తెలియలేదు. అండ్ ఇవతల పక్క వచ్చేసి కిడ్స్కి సపరేట్ టాయ్స్ షాప్ ఒకటి ఉంది. అంటే లైక్ కార్స్ అట్లా తీసుకుంటాం కదా మనకి ప్లాస్టిక్లో దొరుకుతాయి అది. తర్వాత ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. అండ్ స్టార్టింగ్ జైంట్ వీల్ కనపడుతుంది. మా వాళ్ళు మాకంటే ముందు పరిగెత్తి అటు ఇటు తిరిగారు. ఇక్కడ నుంచి వీడియో చేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి జాగ్రత్త అక్కడ చూసుకో. అదిగో ఇది ఇక్కడ ఉంది మైలు, ఇది ఎక్కువ ఇది రెండు సేమే కదా. ఎక్క అనేది అది మరి వెళ్ళమ్మా ఎక్క ఎల్లు. బ్యాగ్ వద్దులే, పడిపోతుంది, పక్కన పెట్టుకో. కూర్చో మేలు కూర్చో. ఫైనల్గా మా బుడ్డోళ్ళని ఇది ఎక్కించాము. ఇది 7 రౌండ్స్కి వేయడానికి 50 రూపీస్ పర్ కిడ్ అని చెప్పాడు. అన్నీ చాలా టూ మచ్ కాస్ట్లీగా ఉన్నాయి చూడడానికి, మామూలు ఎగ్జిబిషన్ అయినా సరే. బట్ మేము ఎక్కలేక పిల్లలు ఎక్కుతానంటే ఇది ఒక్కటి ఎక్కించాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. బాయ్. బయటికి వచ్చి చూసేటప్పటికి పార్కింగ్ అంతా ఫుల్ అండ్ చాలామంది జనాలు వచ్చారు. అన్నీ ఎక్కి దిగి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే విజిట్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎక్కలేదని వదిలేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.